లులు ఓర్సా కంపెనీలకు ప్రభుత్వ భూములను పప్పు బెల్లాల్లా పంచిపెట్టి వేల కోట్ల రూపాయల క్విడ్ ప్రోకోకు పాల్పడుతున్న చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వ దుర్మార్గ వైఖరిపై విశాఖ ప్రజలు మండిపడుతున్నారు. ఈ భూ కేటాయింపులు తక్షణమే రద్దు చేసి తీరాలి అని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రజల ఆస్తులను ఎవడబ్బ సొమ్ము అని కూటమి పాలకులు కారు చౌకగా కట్టబెట్టాలనుకుంటున్నారు అని వారు నిలదీస్తున్నారు. ఈ భూ కేటాయింపులకు వ్యతిరేకంగా 80 ప్రజా సంఘాలతో ఏర్పడిన విశాఖ వనరుల పరిరక్షణ వేదిక పోరాటానికి నడుం బిగించింది. కేటాయింపులు రద్దు చేసేదాకా పోరాటం ఆగదు అని వేదిక హెచ్చరించింది. చంద్రబాబు నాయుడు ఎప్పుడు అధికారంలో ఉన్నా విశాఖ భూములకు రక్షణ ఉండదన్నది బహిరంగ రహస్యమంటారు విశాఖవాసులు. ఈసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు విశాఖలోని అత్యంత విలువైన భూములపై కన్నేశారని వారు మండిపడుతున్నారు. విశాఖ బీచ్ కు సమీపంలో వేల కోట్ల రూపాయల విలువ చేసే ఖరీదైన 14 ఎకరాల భూమిని చంద్రబాబు నాయుడు ఓ షాపింగ్ మాల్ అయిన లులుకి కారు చౌకగా రాసిచ్చేశారు. అలా ఇష్టం వచ్చినట్లు ప్రభుత్వ భూములు దోచిపెట్టే అధికారం పాలకులకు లేనే లేదని మేధావులు మండిపడుతున్నారు. లులుతో పాటు విజయవాడ ఎంపీ కేసినేని చిన్నీకి సంబంధించిన షెల్ కంపెనీ ఉర్సాకు విశాఖలోనే 60 ఎకరాల భూమిని ఎకరా కేవలం 99 పైసలకే కట్టబెట్టేశారు చంద్రబాబు నాయుడు. ఇలా విశాఖ భూములను ప్రజల అవసరాలకు ఉంచకుండా ప్రైవేటు కంపెనీలకు దారాదత్తం చేయడాన్ని నిరసిస్తూ ప్రజా సంఘాలన్నీ చేతులు కలిపాయి. విశాఖ వనరుల పరిరక్షణ వేదికగా ఏర్పడ్డాయి. సెప్టెంబర్ నుంచి ఈ భూ కేటాయింపులకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని వేదిక నిర్ణయించింది. దీన్ని ఏ విధంగా అయినా విత్డ్రా చేసే డైరెక్షన్లో మేము వెళ్తున్నాం. ఒక 80 సంఘాలు దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఈ వేదిక ద్వారా ఇంకా అది విత్డ్రా అయ్యే వరకు కూడా ఏదో విధంగా ఒక ప్రోగ్రాం చేపడుతున్నాం. 1 సెప్టెంబర్కి పబ్లిక్ హియరింగ్ అంటూ ఉంటుంది. దాని తర్వాత బ్యాలెట్ బాక్స్లో ప్రజా ఒపీనియన్ సేకరణ ఒకటి ఉంటుంది. ఆ తర్వాత ఇంకా పాంఫ్లెట్స్ పంచడం అనండి ఏదో అలాగలాగా జరుగుతూ ఉంటాయి. ఇది మాత్రం ఏ విధంగా అయినా విత్డ్రా చేయాలని మా యొక్క కోరిక. ప్రపంచవ్యాప్తంగా నష్టాల్లో ఉన్న లులు సంస్థకు విశాఖలో వేల కోట్ల రూపాయల విలువైన ప్రజల ఆస్తిని రాసివ్వడం వెనుక మతలబు ఏమిటని వేదిక నిలదీస్తోంది. దీని వెనుక క్విడ్ ప్రోకో ఉందని ఆరోపిస్తోంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం లులు సంస్థకి ఇచ్చినటువంటి భూమి ధర దాదాపుగా 3,500 కోట్ల మేర ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే నెత్తి మీద రూపాయి పెడితే పావులాకు అమ్ముడుపోయినటువంటి ఒక లులు లాంటి సంస్థకు అంతర్జాతీయంగా ఆ సంస్థ మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. వివిధ దేశాల్లో ఆ సంస్థ పెట్టినటువంటి షాపింగ్ కాంప్లెక్స్లు దాదాపుగా నష్టాల్లో ఉన్నాయి. అట్లాంటి సంస్థకు అత్యంత కారు చౌకగా విశాఖ భూముల్ని కట్టబెట్టడాన్ని మేము తీవ్రంగా పరిగణిస్తూ ఉన్నాం. దీన్ని వ్యతిరేకిస్తున్నాం. ఏ ప్రభుత్వమైనా ప్రజల అభిష్టానికి భిన్నంగా వెళ్తే ఆ ప్రభుత్వానికి నూకలు చెల్లుతాయనేది చరిత్ర చెప్పినటువంటి రుజువు. ప్రజల ఆస్తులకు ప్రభుత్వాలు ధర్మకర్తలే తప్ప ఆ భూములపై వాటికి అధికారం ఉండదని వేదిక అంటోంది. ప్రజల అవసరాల కోసం వినియోగించాల్సిన భూములను ఇష్టారాజ్యంగా కట్టబెట్టడానికి చంద్రబాబు ఎవరు అని ప్రశ్నిస్తోంది. లులు సంస్థకు 3 సంవత్సరాలు ఫ్రీగా ఇస్తారట. తర్వాత వాళ్ళ డబ్బులు ఆ కారు చౌకగా ఎవరి ఆస్తులు అండి మీరు ఫ్రీగా ఇస్తారు? ఎవరి ఆస్తులు తాకట్టు పెడతారు మీరు? ప్రజల ఆస్తులు తాకట్టు పెడితే ఊరుకోమో అనేదే ఈ వేదిక ఉద్దేశం. లులు సంస్థకి ఇచ్చిన భూములు ఏవైతే ఉన్నాయో దాన్ని వెంటనే రద్దు చేయాలని ఈ వేదిక ఉద్దేశం. అప్పటి వరకు మేము పోరాటం చేస్తున్నాం. ప్రజా ఆస్తులు ఎక్కడైనా కూడా ప్రభుత్వం వేరే వాళ్ళకి ఇస్తే ఊరుకోమనేది హెచ్చరిక. లులుకు భూములు కేటాయించడాన్ని ఇప్పటికే విపక్షాలు తప్పుబట్టాయి. కేటాయింపులకు నిరసనగా ఆందోళనలు చేపట్టాయి. చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా దురహంకారం పక్కన పెట్టి అడ్డగోలు భూ కేటాయింపులను రద్దు చేయాలని విశాఖ ప్రజలు పట్టుబడుతున్నారు. లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు.